సార్ నాకెప్పటినుంచో నా మైండ్‌లో మొదలవుతున్న ప్రశ్న, ఎవరు దీనికి సమాధానం జెప్తారా అని. ఏంటంటే, మనం బ్రతకడం కోసం జాబ్ జేస్తున్నామా? ఈ చేసిన అప్పులు క్రెడిట్ కార్డ్‌కి కట్టడం కోసం జాబ్ జేస్తున్నామా? బ్యూటిఫుల్ క్వెషన్. అసలు క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి? క్రెడిట్ కార్డ్ అంటే జనాలకి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, క్రెడిట్ కార్డ్ ఈజ్ ఎ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్. ఓకే. 2 వైపులా పదునున్న కత్తి. 2 వైపులా పదునుంది. నీకు కరెక్ట్‌గా ఆపరేట్ చేయటం వస్తే నీకు లాభాలొస్తాయి. ఓకే. ఆపరేట్ చేయటం రాకపోతే నీ తల, వేలు అన్నీ లేచిపోతాయి. నీ తలే లేచిపోద్దనమాట. సో, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ఎవరో బ్యాంకోడు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు, వాడుకున్నాం. హ్మ్. బ్యాంకోడు ఇచ్చాడు, వాడుకున్నాం కాదు. దాని యొక్క లిమిటేషన్స్, వర్కింగ్ కండిషన్స్, బిల్లింగ్ సైకిల్, ఇంట్రెస్ట్‌కి ఎంత ఇంట్రెస్ట్ దాని మీద ఛార్జ్ అవుతది. మినిమమ్ పేమెంట్ చేస్తే ఎంత? వీటన్నిటి గురించి 99% జనాలకు అవగాహన ఉండదు. కాబట్టి నేను గతంలో చెప్పే ఎపిసోడ్స్‌లో అన్నిట్లో గురించి నేను చెప్పేది ఏంటంటే, క్రెడిట్ కార్డ్ వాడకండి. ఓకే. వాడకండి అని చెప్పినప్పుడు జనాలు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. మేము వాడుతున్నాం కదా బానే ఉంది. వాడుకోండి కాదంటలా. హ్మ్. కానీ వాడటం రానివాడు నేర్చుకునే ప్రయత్నంలో ప్రయోగాలు చేసి అవును. చేతులు కాళ్ళు ఆడ్చుకునే కంటే అసలు దాని జోలికి పోకుండా ఉండడం బెటర్. సో, ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే, క్రెడిట్ కార్డు మీరు గనక దాన్ని ఏమీ చేయకుండా ఉంటే పర్ యానం ఎంత వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు ఇంట్రెస్ట్? ఎంత వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? మీరు తీసుకునే అమౌంట్‌కి పర్ యానం ఎంత ఇంట్రెస్ట్ వస్తది? ఏమో సార్. అంటే నాకు క్రెడిట్ కార్డ్ లేదు. దాని మీద నాకు అవగాహన లేదు. హ్మ్. అప్రాక్సిమేట్‌లీ ఇట్ కమ్స్ టు 48%. ఓకే. నువ్వు బయట వాడి దగ్గర తీసుకుంటే రూ. 2కి ఇస్తాడు, రూ. 3కి ఇస్తాడు. వామ్మో! 48% పైనే వర్కౌట్ అయ్యిద్ది. ఇంకా తక్కువ అని జాగ్రత్తగా చేసుకో. ఓకే. సో, దిస్ ఈజ్ క్రెడిట్ కార్డ్ అనేది మనకు తెలిసి ఉండాలి. తెలిసి దాన్ని జాగ్రత్తగా వాడుతుండాలి. అది వాడటం గనక రాకపోతే హ్మ్. దయచేసి వాడకుండా పక్కన పడేయండి. దానంత ఉత్తమం లేదు. దాని గురించి ప్రయోగాలు చేసి, నేర్చుకుని ఏదో చేస్తాను, ఏదో సాధిస్తాను, పక్కన వాడు చేస్తున్నాడు కదా, వీడు చేస్తున్నాడు. ఇట్స్ ఎ టోటల్ డిఫరెంట్ బాల్ గేమ్. అంటే నైఫ్ ఎడ్జ్, కత్తి మన మీద నడవటం లాంటిది ఆ క్రెడిట్ కార్డ్ అనేది వాడటం. అంటే ఎట్లా అంటే యూ షుడ్ బి సో అలర్ట్. రాత్రి 11:45 నుంచి 12:15 లోపు డేట్ మారుతుంది అన్నప్పుడు ఆ డేట్ మారే టైంలో కూడా నువ్వు ఆ గేమ్ని క్లోజ్ చేయగలగాలి. ఓకే. అంత షార్ప్గా అలర్ట్గా ఉండగలగాలన్నమాట మనం. అలా ఉండగలుగుతున్నప్పుడు దెన్ ద థింగ్స్ విల్ బి ఓకే. అంటే ఏంటి ఇది క్రెడిట్ కార్డ్? అసలు మీకు సిస్టమ్ కనుక చెప్పాల్సి వస్తే, వాడు ఏం చేస్తాడు? క్రెడిట్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీకు బిల్లింగ్ సైకిల్ అని ఇస్తాడు. ఓకే. బిల్లింగ్ సైకిల్ లెట్ అస్ సే ఎవ్రీ మంత్ 5వ తారీఖు. అంటే ఇది చాలామందికి తెలిసి ఈ మధ్య అందరూ ఇంటెలిజెంట్ యూట్యూబ్లో చాలా హ్మ్. 5వ తారీఖు బిల్లింగ్ సైకిల్. 5వ తారీఖు బిల్లింగ్ సైకిల్ అంటే 5వ తారీఖు నుంచి మళ్ళీ వచ్చే నెల 4వ తారీఖు లోపు మీరు ఎంత ఖర్చు పెట్టినా 5వ తారీఖు బిల్లు జనరేట్ అవుతుంది. హ్మ్. దాన్ని 15వ తారీఖు లోపు కట్టాలి. సో, దాన్ని 40 డేస్ ఇచ్చాం మీకు అంటాడు. 40 డేస్ ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు 5వ తారీఖు కొంటే వచ్చే నెల 15వ తారీఖు 40 రోజులైంది. వీళ్ళు ఏం చేస్తారంటే తెలియకుండా ఈ రెండో నెల లెట్ అస్ సే మార్చ్ 5వ తారీఖు నుంచి కార్డ్ సైకిల్ స్టార్ట్. హ్మ్. ఏప్రిల్ 4వ తారీఖు దాకా ఎంత కొన్నా, అంటే ఏప్రిల్ 4వ తారీఖున రాత్రి 12 గంటలకు కొన్నా సరే హ్మ్. అది ఈ బిల్ యాడ్ అవుద్ది. అబ్బో! అక్కడి నుంచి ఎన్ని రోజులు ఇచ్చాడు నీకు? తెల్లారిపాటి బిల్ జనరేట్ అయిపోయింది. హ్మ్. తెల్లారిపాటి బిల్ జనరేట్ అయిపోయింది. అక్కడి నుంచి 10 రోజులు ఇచ్చాడు. అంటే నువ్వు 4వ తారీఖు కొన్నదానికి ఎన్ని రోజులు వచ్చినట్టు? ఎన్ని రోజులు వచ్చింది 4వ తారీఖు కొన్నదానికి? 1 వీక్. అంతే. అదే నువ్వు 5వ తారీఖు, 6వ తారీఖు కొన్నదానికి నీకు 1 మంత్ వచ్చింది గ్యాప్. సో, ఈ సైకిల్ జనాలకు అర్థం కాదు. హ్మ్. ఎనీ టైం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. ఎనీ టైం క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తారు. ఎనీ టైం స్వైప్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు ఈ స్పేస్ అనేది రాదు. ఇది ఆడగలిగిన వాడు హీ మైండ్స్ అబౌట్ ది క్రెడిట్ కార్డ్స్, డేట్స్, ఓకే. బిల్లింగ్ సైకిల్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు నేను ఏ కార్డ్ స్వైప్ చేస్తే నాకు ఎక్కువ మార్జిన్ వస్తుంది, ఎక్కువ గ్యాప్ వస్తుంది అనేది చూసుకుంటూ దృష్టిలో పెట్టుకుంటూ కట్ చేస్తాడు, స్వైప్ చేస్తాడు. అంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ప్లే విత్ ది కార్డ్స్. ఒక 5-6 కార్డ్స్ పెట్టుకుని 5-6 కార్డ్స్ తోటి గిరగిర తిప్పుతుంటారు అన్నమాట. అవును. ఈ కార్డ్స్ కార్డ్ టు కార్డ్ తిప్పుతూ దాంట్లోంచి వీడు 1,00,000 2,00,000 తీసి వీడు బయట ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తాడు. ఓహో! అలా చేసేవాళ్ళు ఉన్నారు, అలా బెనిఫిట్ పొందేవాళ్ళు ఉన్నారు. ప్లస్ ఈ క్రెడిట్ కార్డ్స్ వాడినప్పుడు ఆ పాయింట్స్ వస్తుంటాయి, ట్రావెలింగ్ పాయింట్స్, గిఫ్ట్ వోచర్స్, అవో ఇవో రీడింగ్ చేసుకుని వాటితో బెనిఫిట్ పొందేవాళ్ళు ఉన్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ ప్లేయింగ్ ఇన్ క్రెడిట్ కార్డ్స్. ఓకే. క్రెడిట్ కార్డ్స్ చాలా బాగా గేమ్ ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, హ్మ్. చాలా కొద్దిమంది. అయితే అది ఎనీ టైం స్లిప్ అవ్వచ్చు.
ఓకే. ఎనీ టైం వాడు స్లిప్ అయ్యాడండి. సో ఇక్కడ ఏం చేస్తాడు, ఈ 15వ తారీఖున బిల్లు కట్టమన్నాడు. 15వ తారీఖు బిల్లు కట్టేటప్పుడు 50,000 బిల్ అయింది. మినిమం అమౌంట్ 2,000, 3,000 కట్టంటాడు. మనం ఏమనుకుంటాం, 2,000, 3,000 కట్టినప్పుడు ఆ 2,000, 3,000 కడితే సరిపోయింది అనుకుంటాం. కానీ వాడు ఆ 2,000, 3,000 కట్టిన మరుక్షణం నుంచి నీ 50,000కి ఈ నెల రోజుల పాటు ఇంట్రెస్ట్ ఉన్నది చూసారా, అవును. ఆ ఇంట్రెస్ట్ యాడ్ చేసి దానికి ఇంట్రెస్ట్ వేస్తాడు. వామ్మో. నెక్స్ట్ మంత్కి వచ్చేసరికి మళ్ళీ వాడు మినిమం పేమెంట్ ఇంత చేయంటాడు. ఓహో మినిమం పేమెంట్ కదా మనం చేస్తాం. అప్పుడు ఈ 2 నెలల ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ ప్లస్ మనం తీసుకున్న 50, అలా చూస్తున్న కళ్ళు మూసి తెరిచేసరికి నువ్వు తీసుకుంది 50,000 అయితే అది 1,50,000 లక్షకో వెళ్ళిపోయి. అవును. అక్కడి నుంచి మనకి టెన్షన్. ఆ లక్షని ఎందుకు కట్టాలంటాడు. నువ్వు కట్టాలి, క్యాలిక్యులేషన్ వచ్చింది అట్లా. సో ఈ ట్రాప్ బ్యాంక్ వాడు మీ చుట్టం కాదు, పక్కం కాదు, మీకు డబ్బులు ఇచ్చి కూర్చోడానికి. ఇప్పుడు నీకే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసేసి 40 రోజులు నేను వాడుకు దబ్బొచ్చు డబ్బులు, సారీ టు యూజ్ ది వర్డ్, బ్యాంక్ వాడు నేను మోసం చేసి వాడుకు దబ్బొచ్చు ఈ డబ్బులు 40 రోజులు అని నీకేమి తెలియదు. అట్లుంటే ఇచ్చేవాడు ఇంతమంది ఎన్ని కోట్ల మందిని చూసింటాడు ఇటువంటి వాళ్ళని. వాడు బ్యాంక్ సెటప్ చేసినప్పుడు కానీ ఆ క్రెడిట్ కార్డ్ సెటప్ చేసినప్పుడు వాడు ఇంకేనా ఆలోచిస్తాడు. సో హీఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ది ఫైనల్ బెనిఫిషియరీ, నాట్ యూ. సో ఈ గేమ్ అనేది మనకు తెలియకపోయినప్పుడు మనం ఆడుకునేవి ట్రాప్లోకి వెళ్తాం అనమాట. ఓకే. సో అక్కడ ఆటోమేటిక్గా ఏమైపోతే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఆ క్రెడిట్ కార్డు లోడ్ ఎక్కువైపోవడం, దాన్ని రీపే చేయలేకపోవడం. అలా ఇప్పుడు ఈ 50,000 అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పొరపాటున మీరు 10,000 కట్టారనుకోండి, ఓకే, 10,000 కట్టినంత మాత్రాన మనకు తగ్గిపోయింది అనుకోవడం లేదు. మళ్ళీ వాడి క్యాలిక్యులేషన్ వాడుకుంటుంది. వాడుకుని మళ్ళీ ఆ 10,000లో నువ్వు కట్టిన దాంట్లో 3,000 పోయినాయి, 7,000 అలాగే ఉన్నాయి అంటాడు. ఓకే. ఇది ఎక్కడిది? మళ్ళీ అది ప్రాసెస్ మొత్తం లెక్క మొత్తం రావాలి. ఆ లెక్క మొత్తం అర్థమైతే కానీ మనకు అర్థం కాదు. సో ఇట్స్ ఏ కన్ఫ్యూజింగ్ గేమ్ అనమాట. ఆ కన్ఫ్యూజింగ్ గేమ్ కాబట్టి ఏంటంటే నా సజెషన్ ఏంటంటే అసలు జోలికి వెళ్ళద్దు. అవును. మీకు బాగా ఆడగలిగిన వాళ్ళ ఆడండి, కాదంటలా. కానీ నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే అలా ఆడగలిగిన వాళ్ళు కూడా మోసపోయే ఛాన్స్, ఒకానొక చిన్న వీక్ మూమెంట్లో తప్పని స్లిప్ అవ్వడం, అక్కడి నుంచి గేమ్ మొత్తం వీళ్ళ మీదకి రివర్స్ అవ్వడం. ఓకే. ఇంకోటి మీరు చూడండి, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ కంపెనీలు వాళ్ళు కానీ పర్సనల్ కంపెనీ వాళ్ళు కానీ, మీరు క్రెడిట్ కార్డు 25,000 ఇచ్చాడు, మీరు దాన్ని రెగ్యులర్గా కడుతున్నారు, 2-3 నెలలు కాకుండా వాడే అంటాడు, సార్ టాప్అప్ ఇస్తాను సార్, 50 ఇస్తాడు రెగ్యులర్గా, మళ్ళీ అది కట్టంగానే 1,00,000 ఇస్తాం సార్. మీరు చూడండి క్రెడిట్ లిమిట్ పెంచుకుంటూ వెళ్తాడు. ఈ క్రెడిట్ లిమిట్ పెంచుకుంటూ వెళ్ళటమే కాకుండా ఫ్లైట్ టికెట్స్కి ఇది వాడచ్చు అంటాడు, లేదా సినిమా టికెట్స్కి ఇది వాడచ్చు అంటాడు, లేదా ఇంకో దానికి వాడచ్చు అంటాడు, ఇంకో దానికి వాడచ్చు అంటాడు, టీవీ కొంటే వాడచ్చు, నెట్ఫ్లిక్స్ కొంటే వాడచ్చు, అది కొంటే వాడచ్చు, ఇది కొంటే, అంటే ఆన్ టోటల్గా మీరు కనుక చూస్తే వాడు ఏదో రకంగా మిమ్మల్ని అప్పుల్లోకి తీసుకెళ్ళాలి. ఎటువంటి రేంజ్ అప్పుల్లో తీసుకెళ్ళాలి, మీరు దాని నుంచి కోలుకోలేనటువంటి అప్పుల్లోకి తీసుకెళ్ళాలి. ఓకే. ఎందుకంటే అక్కడే వాడికి బిజినెస్. మీరు తీసుకునే డబ్బులు తీసుకున్నట్టుగా బిల్డింగ్ సైకిల్లో మొత్తం ప్రిన్సిపల్ పే చేస్తుంటే వాడికి ప్రాఫిట్ లేదు, వాడి బిజినెస్ లేదు అక్కడ. సో వాడు ఏం చేయాలి, మిమ్మల్ని ఆ బాట దాటి గీత దాటితేలాగా మిమ్మల్ని మీ లిమిట్ దాటించాలి, మీ అఫోర్డబిలిటీ లిమిట్ దాటించాలి, దాటించి మిమ్మల్ని అక్కడ పట్టుకోవాలి. ఓకే. సో వాడి ట్రయల్ మొత్తం అంతే. ఏ బ్యాంక్ కూడా మొత్తం ట్రయల్ అంతే. పర్సనల్ లోన్ కానీ క్రెడిట్ కార్డు కానీ ఏదైనా సరే లోన్ ట్రయల్ అంతా వాళ్ళకి. బిజినెస్ ఎక్కడంటే నువ్వు గీత దాటితేనే బిజినెస్. ఈ గీత దాటకుండా ఆడుకునేవాళ్ళు వీడు తెలివైనవాడు. కానీ వాడు డెఫినెట్గా నేను దాటిస్తాడు, గీత దాటిస్తాడు. ఏమాత్రం వీక్ మైండ్ ఉన్నా కానీ గీత దాటేస్తాం, అయిపోయింది. ఒకసారి గీత దాటావే ఇంకా ఆ ట్రైప్లో అలా పడి అంతే ఇంకా. సో పాయింట్ ఏంటంటే మీకు ఆడియన్స్కి చెప్పేది ఏంటంటే, అయితే మీరు గీత లోపల ఆడుకోగలుగుతారా, ఆడుకోండి. గీత లోపల ఆడుకోవడం అంటే ఏ మంత్ బిల్ ఆ మంత్ కంప్లీట్గా పే చేసేయాలి. సో నేను ఏంటంటే నా వరకు నేను కూడా ఒక క్రెడిట్ కార్డు పెడతాను, ఒకటే పెడతాను. ఆ ఒక్క క్రెడిట్ కార్డు కూడా దేనికంటే జూమ్ అని ఇవన్నీ కొన్ని ఏమంటారు ఫారెన్ సబ్స్క్రిప్షను కొన్ని సాఫ్ట్వేర్స్ అవి తీసుకుంటాం రెగ్యులర్గా. వాళ్ళు క్రెడిట్ కార్డు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. సో ఆ క్రెడిట్ కార్డు మాత్రం తీసుకుని ఆ క్రెడిట్ కార్డుని వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత ఆ క్రెడిట్ కార్డు ఇప్పుడు ఎక్కడుందో నాకు తెలియదు. ఓకే. క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఆటోమేటిక్గా ఆ డేట్ బిల్ వస్తుంది. బిల్ వచ్చిన తర్వాత బిల్ సైకిల్లో నేను డబ్బులు కట్టేస్తుంటా, అది క్లియర్. ఏ నెల కానీ బిల్ సైకిల్ క్లియర్. అంటే ఆన్ టోటల్గా డెబిట్ కార్డులో చేయాల్సిన పని నేను క్రెడిట్ కార్డులో చేస్తున్నాను. ఓకే. అంతే. నేను డెబిట్ కార్డుతో ముందు ఇచ్చేసేది, ఆ క్రెడిట్ కార్డు ఇచ్చేసిన తర్వాత మెల్లగా వెంటనే దాంట్లో రీఫిల్ చేస్తున్నాను. సో అలా నేను చేసుకుంటూ వస్తున్నాను కాబట్టి అది అక్కడ ఆగింది. కార్డు ఎక్కడుందో నాకు తెలియదు.
ఎక్కడుందో తెలియదు లిటరల్గా. దాని డీటెయిల్స్ మట్టుకు నా దగ్గర సిస్టంలో ఉంటాయి అంతే. దాన్ని వాడటానికి అవ్వదు. ఓకే. నేను దాన్ని వాడటానికి స్వైప్ చేయడానికి వీలుగా పెట్టుకోలే, ఎక్కడో ఉంటుంది అది. ఓకే. సో దిస్ ఈజ్ అంటే ఈవెన్ మీ ఆఫ్టర్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా నేను భయం అంటలేదు దాన్ని. ఆ సెన్సిటివ్ మూమెంట్ ఒకటి ఉంటుంది, ఆ మూమెంట్లో చిన్న ట్రిప్ అవుతాడు మనిషి, అక్కడి నుంచి పడుతుంది. ఓకే. సో దట్ షుడ్ బి కేర్ఫుల్. క్రెడిట్ కార్డ్ విషయంలో దట్ షుడ్ బి ది కేర్. బెస్ట్ ఏమిట్రా సలహా అంటే అవసరం లేదు కాబట్టి వద్దు. ఇంకా నేను విన్నా చాలా నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి, మా ఫ్యామిలీలో ఈ క్రెడిట్ కార్డ్ బిల్లు అంత వస్తే చాలు సార్, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టాలి, ఇదే వింటాము. ఎందుకంటే వీళ్ళు దాన్ని తెలుసుకోరు. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 4th 5th టైంలో కార్డ్ స్వైప్ చేసేస్తారు, తిరిగి చూస్తే వారంలో పేమెంట్ చేయాలి. వీడేమో 40 రోజులు ఉంటే టైం ఉంటుంది కదా అని ఇల్యూజన్లో కొంటాడు. ఓకే. నెక్స్ట్ మంత్ కదా, ఇప్పుడు ఈ నెల కొంటున్నాం, 5వ తారీఖు కొంటున్నాం కదా, 4వ తారీఖు కొంటున్నాం కదా, అంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది బిల్లు? ఏప్రిల్ 20వ తారీఖు అట్లా వస్తుంది. ఏప్రిల్ 20వ తారీఖు అంటే నెక్స్ట్ మంత్ కదా, అప్పుడు అవుతుందిలే అనుకుంటాడు. కానీ షాక్ ఏంటంటే తెల్లారాడికి వచ్చే బిల్లు ఇది కూడా ఉంటుంది, వాడికి వచ్చే బిల్లు ఇది కూడా వస్తుంది అన్నమాట. ఎందుకు వస్తుంది అంటే 4th ఈవినింగ్ midnight దాకా కూడా ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బిల్ సైకిల్, ఈ బిల్లోనే వస్తుంది. అదే నేను చెప్పేది. అంటే నైట్ 12 తర్వాత స్వైప్ చేయాలి. ఆ పావుగంట గ్యాప్లో స్వైప్ చేయటం మిస్ అయిందంటే నిలబడిపోతుంది. ఓకే. అది ఎంత అలర్ట్గా ఉండాలి, అంత అలర్ట్గా ఎవరు ఉంటారు? అది రాత్రిపూట కూర్చొని షాపింగ్లో. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా ఓపికగా సమాధానాలు చెప్పారు, అండ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని